గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. మనకి స్వాతంత్ర దినోత్సవం దగ్గరలో ఉంది. అందరికీ ముందుగా హ్యాపీ ఇండిపెండెన్స్ డే. ఈ స్వాతంత్ర దినోత్సవం సెలబ్రేట్ చేసుకోవడానికి నేను అమెజాన్లో స్కేటింగ్ బాక్స్ని కొన్నాను. నాకు స్పోర్ట్స్ అన్నింటికంటే కూడా స్కేటింగ్ అంటే చాలా ఇష్టం. స్కేటింగ్ చాలా డేంజరస్. దీంట్లో ఇంజురీస్, ఫ్రాక్చర్స్ జరిగే అవకాశం ఎక్కువగా ఉంది. ఎంతో జాగ్రత్తగా చేయవలసి ఉంటుంది. ఈ స్కేటింగ్ స్కిట్ని అమెజాన్లో ఆన్లైన్ షాపింగ్ ద్వారా కొన్నాను. ఈ బాక్స్లో ఏమేమి ఉన్నాయో చూద్దాం. తలకు దెబ్బ తగలకుండా హెల్మెట్, మోకాళ్ళకు మోచేతులకు దెబ్బలు తగలకుండా ప్రొటెక్షన్ ఇచ్చేవి, రోలర్స్, స్కేటింగ్ రోలర్స్, రెంచి మొదలైనవి ఈ బాక్స్తో పాటు వచ్చినాయి. స్కేటింగ్ నేను మొట్టమొదటిసారిగా 1994లో విశాఖపట్నంలో చూశాను. విశాఖపట్నంలో వుడా పార్కు బీచ్ రోడ్లో కొంతమంది పిల్లలు ఈ స్కేటింగ్ చేయడం నేను గమనించాను. నేను వారిని అడిగి తెలుసుకున్నాను ఎలా చేయాలో, ఎలా జాగ్రత్తలు తీసుకోవాలో, ఎలా బ్యాలెన్స్గా నిలబడాలో. ఇవన్నీ కూడా వారిని అడిగి నేను తెలుసుకున్నాను. నేను కొంతకాలం విశాఖపట్నంలో స్కేటింగ్ చేశాను. స్కేటింగ్ చేసేటప్పుడు కంపల్సరీ హెల్మెట్ ధరించడం, మోకాళ్ళకు మోచేతులకు ప్రొటెక్టివ్ రబ్బర్స్ ధరించటం, షూస్ వేసుకోవటం, ఇవన్నీ కూడా కంపల్సరీ. స్కేటింగ్ ఎలా ప్రారంభించాలో, ఇవి ఎలా ధరించాలో, షూస్ ఏ విధంగా వేసుకోవాలో, షూస్కి రోలర్స్కి ఏ విధంగా మనం కనెక్ట్ చేసుకోవాలో, ఇవన్నీ కూడా ఇక ముందు వీడియోస్లో నేను మీకు చూపిస్తాను. స్కేటింగ్ రోలర్స్లో బాల్స్ ఉంటాయి. బాల్ బేరింగ్ ఉండటంతో ఇవి చాలా వేగంగా ముందుకు పోతాయి. మనం వేసుకొని ఉంచగానే మనం పడిపోతాము, ముందు జారి పడిపోతాము. అందువల్ల ముందు బ్యాలెన్స్గా నిలబడతాం మనం నేర్చుకోవాలి. ముఖ్యంగా గమనించవలసింది, స్థూలకాయం ఉన్నవాళ్ళు స్కేటింగ్ చేయవద్దు. సన్నగా ఉన్నవాళ్ళు మాత్రమే స్కేటింగ్ చేయటం మంచిది. 2016లో నేను మరలా స్కేటింగ్ ప్రారంభించాను. మా స్థలంలోనే స్కేటింగ్ ప్లాట్ఫామ్ నేనే నిర్మించాను. ఆ తర్వాత 2019లో ఒక పెద్ద స్కేటింగ్ ప్లాట్ఫామ్ నేను నిర్మించుకున్నాను. స్కేటింగ్ బిగినర్స్ ముందుకు వంగి ఉండటం మంచిది. నేను ఏ విధంగా స్కేటింగ్ ప్రారంభిస్తున్నానో మీరు జాగ్రత్తగా గమనించండి.